జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. న్యూస్ అఖండాలో అంటే న్యూస్ అఖండ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఒక హైలైట్ న్యూస్ తోటి వచ్చిన. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. ఈ ముంబై నగరం మహారాష్ట్ర రాజధాని మాత్రమే కాదు, మన దేశానికి ఆర్థిక రాజధాని కూడా. ఇక్కడ 2 కోట్ల మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు ఒక్క ముంబై మహానగరంలోనే. మన ఆసియాలోనే అత్యధికంగా బిలియనీర్లు ఉండే మహానగరంగా ఈ ముంబై నగరం అయితే ప్రసిద్ధి చెందింది. అలాంటి ముంబై నగరంలో ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించినారియా అంటే నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి ఖచ్చితంగా. కనీసం తిండికి తికాణా లేని ముండా కొడుకులంతా కూడా వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఏదో తీర్చిదిద్దుకోకుండా ఎంతసేపటికి భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి చాలామంది పని కట్టుకున్నారు. మన ఇరుగు పొరుగు దేశాలన్నీ కూడా, ఏది ఈ పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఇట్టోళ్ళంతా కూడా వాళ్ళ వల్ల మన దేశంలో ఇప్పుడు ఈ ముంబైలో హై అలర్ట్ ప్రకటించారనమాట. మీకు అర్థమయ్యేట్టుగా పూర్తి విషయం చెప్తా. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇంపార్టెంట్ న్యూసే. ప్రతి ఒక్కరు కూడా ఇది హై అలర్ట్గా స్వీకరించాల్సిందే. దాదాపు కేంద్ర ఏజెన్సీలన్నీ కూడా ముంబై నగరంపై డేగ కన్నేసినాయి. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ముంబై మహానగరం మన దేశ ఆర్థిక రాజధాని నగరం. ముంబైకి ఏదైనా జరిగితే ఆ ప్రభావం మొత్తం మన భారతదేశం మీద ఉంటుంది. స్టాక్ మార్కెట్లు డౌన్ అయిపోతాయి, ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోతుంది, మన దేశానికి వచ్చే పెట్టుబడులన్నీ కూడా ఆగిపోతాయి, దేశం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. అందుకే ముంబై నగరాన్ని వివిధ తీవ్రవాద సంస్థలు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. అర్థమవుతుందా మీకు? 2008 ముంబై దాడుల తరహాలో ఈసారి కూడా ముంబైలో భారీ విధ్వంసాన్ని సృష్టించడానికి కొన్ని శక్తులు కుట్ర పడినట్టుగా మన కేంద్ర ఏజెన్సీలకు పక్కా సమాచారం అందిందంట. ఇందుకోసం ఈ తీవ్రవాద ముఠాలు వచ్చే దసరా పండగ రోజున విధ్వంసం సృష్టించాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు తెలియొస్తుంది. ఆ రోజు కనుక 2008 ఈ ముంబై దాడుల తరహాలో మరింత పెద్ద ఎత్తున దాడులు జరిగితే కనీసం 1000 మంది మరణించే అవకాశం ఉన్నట్టు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలన్నీ కూడా ఒక అంచనా వేసినాయి. ఎందుకంటే ముంబైలో వినాయక చవితి లాగానే దుర్గామాత విగ్రహాలను పెట్టి నవరాత్రులు పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక దసరా పండగ రోజున దాదాపుగా మన హిందువులందరూ కూడా దుర్గామాతకు పూజలు చేయడానికి బయటికి వస్తారు. ఈ సమయంలో ఈ ఉత్సవాల్లో అందరూ హిందువులే పాల్గొంటారు. దీంతో దసరా రోజున జరిగే ఈ ఉత్సవాలను కనుక టార్గెట్ చేస్తే పెద్ద సంఖ్యలో హిందువులు మరణించే అవకాశం ఉండదు. తీవ్రవాద సంస్థలకు కావాల్సింది కూడా ఇదే. ఇక ఈ కుట్రను అమలు చేసేందుకు పాకిస్తాన్కు సంబంధించిన ఆల్ ఖైదా, అదేవిధంగా ఐసిస్, హిజ్బుల్ ముజాహిద్ను, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థలన్నీ కూడా కలిసి కట్టుగా పనిచేస్తూ ఉన్నట్టు మన ఇంటెలిజెన్స్ వర్గాలు కనిపెట్టినాయి. చూడండి, అంటే హిందువుల మీద దాడులు చేయడానికి, భారతదేశాన్ని దెబ్బకొట్టడానికి ఎంతమంది కలిసి మన మీద ఎంత విషయం చెబుతున్నారో, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, దానికి ఎంతమంది ఒత్తాస పలుకుతారో చూస్తున్నారా మీరు? చూడండి ఒకసారి. అయితే ఈ తీవ్రవాదులందరినీ కూడా వెనక నుండి నడిపిస్తుంది మాత్రం పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ. అందుకే పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐకు కొత్త చీఫ్గా అసీం మాలిక్ను పాకిస్తాన్ ఆర్మీ నియమించింది. చూడండి, అది పనిగా దేనికోసం? భారత్ మీద దాడి చేయడం కోసం. అంటే ముంబైలో పెద్ద ఎత్తున తీవ్రవాద దాడులు నిర్వహించడానికి పాకిస్తాన్ గూఢాచార సంస్థకు కొత్త చీఫ్గా అసీం మాలిక్ని నియమించినారు. ఎంత ఘోరం, ఎంత దారుణం చూడండి. అయ్యో అంటే పురుగులు పడవా ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళను? ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేసే దరిద్ర ముండా కొడుకులు, ముండా పినుగులు మన చుట్టూ కూడా చాలామంది ఉన్నారు. ఏది పాకిస్తాన్కు జైలు కొట్టి భారతదేశాన్ని వ్యతిరేకించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఎంతమంది లేరు మన చుట్టూ కూడా. ఇక ఈ ప్లాన్లో చైనా గూఢాచార సంస్థ అయినటువంటి ఎంఎస్ఎస్ హస్తం కూడా ఉన్నట్టు స్పష్టంగా కనపడుతుంది. చూసారా? ఎందుకంటే ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ సంస్థలు చైనాకు బదులుగా భారత్లో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఒక పక్క చైనా ఆర్థికంగా కుంగిపోతా ఉంటే భారత్ మాత్రం రోజు రోజుకు బలపడుతుంది. దీంతో భారత్ను ఆర్థికంగా దెబ్బతీయాలంటే మన ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైను దెబ్బ కొట్టాలి. అందుకే ఈ కుట్రలో చైనా గూఢాచార సంస్థ ఎంఎస్ఎస్ కూడా పాలు పంచుకున్నట్టు తెలుస్తోంది. నాయనా, ఈ సందర్భంగా మళ్ళా చెప్తున్నా, మిమ్మల్ని అందరినీ వేడుకుంటా మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా చైనా ప్రొడక్ట్స్ను బాయ్కాట్ చేయండి. ఎవరు కూడా చైనా ఉత్పత్తులు కొనొద్దు. ఎందుకంటే మన వేలితో మనకన్నే పొడుచుకుంటాము. వాళ్ళ వస్తువులు కొని వాళ్ళని ఆర్థికంగా వాళ్ళను బలవంతులు చేసి ఆ బలంతో మళ్ళీ మన దేశాన్ని మనల్ని నాశనం చేసేదానికి, మనల్ని హతమార్చేదానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చూసి తెలుసుకోండి. ఎవరైనా కూడా తెలిసి ఎవరు కూడా చైనా ప్రోడక్ట్ అయితే కొనొద్దు. ప్లీజ్ మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ప్లీజ్
ఈ విషయం గమనించినటువంటి మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ముంబైలో హై అలర్ట్ ప్రకటించింది. కేంద్ర బలగాలను కూడా మోహరించింది. ముంబైలోని పోలీసులందరికీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సెలవులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేశారు. క్విక్ రియాక్షన్ టీములతో సహా అన్ని రకాల భద్రతా బలగాలను ముంబైలో రంగంలోకి దింపినారు. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఒక్కొక్కరిని పిచ్చి కుక్కలను కాల్చి పారమని చెప్పి స్పష్టమైన అధికారాలను కూడా కేంద్ర ప్రభుత్వం మన భద్రతా దళాలకు అందించింది. ముఖ్యంగా ఏంటంటే దేవాలయాలు ఉండే ప్రాంతాల్లో, హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. చీమ చిట్టుకుమన్యా లేపేసే విధంగా మన భద్రతా వ్యవస్థలన్నీ కూడా సిద్ధమైపోయినాయి. అంతేకాకుండా ఈ జాంబీగాళ్ళు ఉంటారు చూడు, ఈ జాంబీగాళ్ళు అధికంగా నివసించే ప్రాంతాల మీద డేగ కన్నేశారు. ఎందుకంటే వీళ్ళే కదా అటటాళ్ళకి సాయం చేసి వాళ్ళని బాగా ప్రోత్సహించి పక్కన పెట్టుకొని వాళ్ళకి ఆశయం ఇచ్చి పంపించేది. అందుకోసం ఈసారి ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఇక జాంబీల పని అవుట్ అనమాట. నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నా, పొర్రపాటున ఏ మాత్రం చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా పాకిస్తాన్ అయితే వరల్డ్ మ్యాప్లో ఉండకూడదు. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం హైలైట్ ప్రకటించిందనే కాదు, భారతీయులుగా మనందరి బాధ్యత ఏది, మనం కూడా బాధ్యతాయుతంగా మనం కూడా జాగ్రత్తగా ఉండడం. ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా తప్పనిసరిగా మీకు సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కావచ్చు, లేకపోతే 100 కావచ్చు, తప్పనిసరిగా డైల్ చేయండి ప్లీజ్. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్, జై హింద్.